మరి ఎన్నిసార్లు క్షమిస్తాడు దేవుడు? ఎప్పటికీ క్షమిస్తానే ఉంటాడా? మరణం వరకు క్షమాపణ అడుగుతానే ఉంటారా? రాకడొచ్చే వరకు క్షమాపణ అడుగుతానే ఉంటారా? యూ హ్యావ్ టు రిమెంబర్. మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటో తెలిసినా, ఒక రోజు ఉంది, ఒక రోజు. ఆ రోజు ఏంటో తెలుసా? చెప్పండి. తీర్పు దినం. రాకడొచ్చేస్తుంది. మీరు ఖచ్చితంగా ఒక రోజు ఉంది, గుర్తుపెట్టుకోండి. ఆ రోజు వరకే క్షమాపణ అడగగలరు. ఆ రోజు ప్రారంభమైన తర్వాత, యేసు మధ్యాకాశంకి వచ్చిన తర్వాత మీరు క్షమాపణ అడుగుదామని మీరు సిద్ధపడినా, నో. ఎవరు మీరెవరో నాకు తెలీదు అంటారట. ఎవరు? దేవుడు అంటాడు, మీరెవరో నాకు తెలీదు. ఆ రోజును మీరు గుర్తుపెట్టుకోండి. ఎన్ని రోజులు క్షమాపణ క్షమించు అని మనం తప్పు చేసి క్షమాపణ అడుగుతూ ఉంటే, ఏ రోజు వరకు అడుగుతాం? మరణము వరకు అడుగుతామా? అడగకూడదు. సరే, తప్పు చేస్తారు. మానవుడు అన్నవాడు ప్రతి ఒక్కడు తప్పు చేస్తాడండి. తప్పు చేసిన తర్వాత క్షమించమని అడుగుతామండి. అడిగిన తర్వాత మళ్ళీ తప్పు చేస్తామండి. అలాంటి పరిస్థితి వద్దు మనకి. యూ హ్యావ్ టు రిమెంబర్ దాట్. మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, రాకడ అనేది ఖచ్చితంగా ఉంది. అప్పుడు వరకు మీరు క్షమాపణ అడుగుదామని మీరు అనుకోకండి. కనురెప్పబాటులో ఎగిరి మేఘం ఎక్కేస్తావు. కనురెప్పలో క్షమాపణ అడగండి. ఇప్పుడు అయిపోయింది కనురెప్ప, మీరు ఎవరు అడగలేదు, నేను చెప్పాను. అది అలా ఉంటుంది. నేను చెప్పాను, మీరు అడిగారా? అడిగే లోపల అయిపోయింది కదా కనురెప్ప. ఎలా అడుగుతారు? అందుకనే ఇదే సమయం. ఈరోజే అడగండి దేవుణ్ణి, క్షమించమని అడగండి. ఇంకెప్పుడు వెళ్ళకండి.